రచ్చ రాజకీయం ఎట్ ద రేట్ ఆఫ్ 5 PM స్వాగతం. నేను మీ ఫజల్. తెలంగాణకు తాగునీటి ముప్పు, ప్రధాన జలాశయాలన్నీ డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. హుస్సేన్ సాగర్ అంతర్జాతీయ క్రీడా వేదికగా మారింది. 9 దేశాలకు సంబంధించిన సేలర్లు సందడి చేస్తున్నారు. ఊరికి పట్టిన దోషాల్ని నివారించడానికి జమ్మికుంట ప్రజలు అడవి బాట పట్టారు. ఆ వార్తల్ని ఈ బులెటిన్లో చూద్దామా? తెలంగాణ ప్రాంతం గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. భయపడాల్సిన విషయం ఏంటంటే తాగునీటికి విపరీతమైన సమస్య వచ్చేటట్టు ఉంది. ఎందుకంటే అన్ని ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయాయి. నాగార్జున సాగర్ కనుక మనం చూసుకున్నట్లయితే నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు. కానీ ఇప్పుడు ఎంత ఉంది అంటే కేవలం 513 అడుగులు మాత్రమే ఉంది. 510 అడుగులు, ఇంకా 3 అడుగులు కనుక తగ్గితే ఇంకా టోటల్గా డెడ్ స్టోరేజ్ కిందకే లెక్క. కనీసం కాలువల ద్వారా కూడా బయటకు పంపే పరిస్థితి ఉండదు. అలాంటి భయంకరమైన పరిస్థితి. ఇప్పటికీ కుడి ఎడమ కాలువల నుంచి విద్యుత్ ఉత్పత్తి, జల విద్యుత్ ఉత్పత్తి టోటల్గా ఆగిపోయింది. అంటే ఇంకా కొంచెం కనుక తగ్గినట్లయితే ఇంకా సాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. కేవలం తాగునీరుకు మాత్రమే ఇచ్చే పరిస్థితి ఉంది అంటున్నారు. అలాగే మిషన్ భగీరథకు సంబంధించి 29 రిజర్వాయర్లు ఉన్నాయి. మొత్తం 129 శుద్ధి కేంద్రాలకు ఈ రిజర్వాయర్ల ద్వారానే నీటిని పంపిస్తుంటారు. దానికి సంబంధించి కూడా టోటల్గా ఆయా రిజర్వాయర్లన్నీ డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. భయంకరమైన సిచ్యువేషన్ ఉంది. అంటే ఇప్పుడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు పంపింగ్ ద్వారా వెళ్తున్న నేపథ్యంలో అసలు స్టోరేజే లేనప్పుడు ఎలా ఈ పంప్ చేయాలనేది అధికారులు కూడా తలపట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఆందోళన. అంటే వర్షాలు లేవు కాబట్టి ఇలాంటి దుస్థితి వచ్చింది. ఇదే కంటిన్యూ అయితే అసలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఒకటైతే తాగునీరు ఇవ్వడం అనేది చాలా ఇబ్బందికరంగా మారబోతుంది. విద్యుత్ ఉత్పత్తి కూడా టోటల్గా నిలిచిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే సాగునీరుకు అంటే కాలువల దగ్గర కూడా పంపించే పరిస్థితి లేదు అని అధికారులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్లో దాని నిల్వ సామర్థ్యం 313 TMCలు ఉంటే ప్రస్తుతం ఉన్న వాటర్ లెవెల్ కేవలం 113 TMCలు మాత్రమే. అంటే ఎంత భయంకరమైన సిచ్యువేషన్ ఉందో అనడానికి ఈ లెక్కలు అద్దం పడుతున్నాయి. సాగర్తో పాటు ఏ జలాశయాలు ప్రమాద స్థాయిలో ఉన్నాయో మీకు నేను చెప్తాను. లోయర్ మానేర్, అలాగే ఎల్లంపల్లి, కడెం, జూరాల, నాగార్జున సాగర్, నిజాం సాగర్, సింగూర్, కోయల్ సాగర్, రామన్నపాడు, అక్కంపల్లి, వైరా, ఉదయ సముద్రం, ధర్మసాగర్ వంటి ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఈ జలాశయాలపైనే హైదరాబాద్తో పాటు కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాలు ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వల్ని బట్టి చూస్తే మంజీరా, సింగూరు, గోదావరి వ్యవస్థల నుంచి సెప్టెంబర్ చివరి వరకు మాత్రమే తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే హైదరాబాద్ అవసరాల కోసం సింగూరులో కనీసం 16 TMCల నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖకు సూచనలు వెళ్ళాయి. మొత్తం తెలంగాణ ప్రాంతంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. అన్ని ప్రాజెక్టులు ఏవైతే మన తాగునీటి అవసరాలు, సాగునీటి, విద్యుత్ ఉత్పత్తి కోసం మనం ప్రాజెక్టులు కట్టుకున్నామో అవన్నీ ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్కు చేరుకున్నాయి. సెప్టెంబర్ వరకు అయితే తాగునీటిని రోజు విడిచి కొంత ఇవ్వచ్చు అని అధికారులు భరోసా ఇస్తున్నారు. వర్షాలు కనుక పడకపోతే సెప్టెంబర్ నుంచి చాలా భయంకరమైన సిచ్యువేషన్ ఫేస్ చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉండాలి. గ్రామాలు పట్టణాలుగా మారుతున్నప్పటికీ ప్రజల్లో వాళ్ళ ఆలోచన ధోరణి అయితే ఎక్కడా మారడం లేదు. ఏమన్నా సమస్యలు వస్తే ఆ సమస్యకు పరిష్కారం వైపు, కారణం వైపు వెళ్లకుండా మూఢనమ్మకాల వైపు ఇప్పటికీ జనం వెళ్తున్నారు. అంటే అక్కడ కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీలోని ఆబాది జమ్మికుంట వార్డ్ నంబర్ 13, 14
ఈ ప్రాంతంలో ఏమైందంటే గత కొద్ది రోజులుగా 10 రోజుల్లో 10 మంది వరుసగా జనం చనిపోయారు. దాంతో స్థానికులు భయపడిపోయి పురోహితుడిని అడిగితే ఆయన ఏమన్నారంటే, గతంలో కూడా గ్రామానికి ఏమన్నా ఇలాంటి కీడు కలిగినప్పుడు అందరూ తాళాలు వేసేసి ఊరు బయటికి వెళ్ళిపోయి ఒక రోజంతా అక్కడ కీడు వంటలు అని అందరూ కలిసి వంటలు చేసుకొని సమిష్టి భోజనం చేసుకునేవాళ్ళు. అలాంటి ఒక సాంప్రదాయం ఉంది. 10 ఏళ్ల క్రితం కూడా ఇలా జరిగినప్పుడు ఈ విధంగానే చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలా చేయడమే సబబని ఆ అయ్యవారు అనే అతను సూచించిన తర్వాత నిన్న సండే రోజు అంటే మొన్న అందరూ ఆ ప్రాంతానికి సంబంధించిన వార్డ్ నెంబర్ 13, 14కి సంబంధించిన ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసి తెల్లవారుజామునే ఇళ్ళు కూడా ఊడ్చకుండా, ఇంటి ముందు ఊడ్చకుండా చీకటిగా ఉన్నప్పుడే అందరూ తరలి ఇల్లందుకుంటా అటవీ ప్రాంతానికి వెళ్ళిపోయారు. అంటే దీనికి సంబంధించి అక్కడ ఉన్న ఆ వార్డు గ్రామ పెద్దలంతా డప్పు చాటింపు వేశారు. ఈ కీడు ఉంది కాబట్టి ఈ కీడు నుంచి మన ప్రాంతం బయటపడాలంటే కీడు వంటలు చేయాలి అనేది ఒక నిర్ణయం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం అందరూ కూడా కలిసి బయటకు వచ్చి ఆ ఇల్లందుకుంటా అటవిక ప్రాంతంలో డే అంతా అంటే ఆ రోజంతా గడపాలనేది పెద్దల నిర్ణయం. ఆ నిర్ణయాన్ని అందరూ కూడా తూచా తప్పకుండా ఏ ఒక్కరు కూడా మిస్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ తమ ఇళ్లకు తాళాలు వేసి తెల్లవారుజామునే అంటే వెలుతురు రాకముందే అందరూ ఊరు బయటికి ఆ ప్రాంతం శివారు ప్రాంతంలో ఉన్న ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఓపెన్గా అంటే అందరూ సమిష్టిగా వంటలు చేసుకుని సమిష్టి భోజనాలు చేశారు. ఆ తర్వాత చీకటి పడిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి అంటే తమ ఇళ్లకు వచ్చారు. ఆ గ్రామస్తులంతా అంటే అన్ని కులాలు, మతాలు, ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు ఈ ప్రాంతంలో ఉన్నారు. అందరూ కూడా ఒక నిర్ణయం అంటే పెద్దలు చెప్పారు కాబట్టి ఆ నిర్ణయాన్ని అమలు చేస్తూ అంటే మూఢనమ్మకాలు ఇప్పటికీ అంటే గ్రామం అనేది పట్టణంగా మారినప్పటికీ ఇంకా వాళ్ళల్లో ఉన్న ఆ భావాలు ఇంకా తగ్గలేదని చెప్పడానికి ఈ సంఘటన అద్దం పడుతుందని మనం చెప్పుకోవచ్చు. అందరూ కూడా వాళ్ళకు ఒక బలమైన నమ్మకం ఉంది. ఇక మా ఊరు అంటే మా ప్రాంతం అంతా కీడు నుంచి బయటపడినట్లే అన్న ధీమా అక్కడ ఉన్న ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందో మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. 6వ నెలలో ఒక 13 నుంచి 14 మంది చనిపోవడం జరిగింది. దానివల్ల ఆబజమ్మగుంట పెద్ద మనుషులు, అన్ని కులాల పెద్ద మనుషులు కలిసి ఒక నిర్ణయానికి ఎందుకంటే కొంతమంది అందరూ కొంచెం కీడు అని దానికోసమని అందరూ పెద్ద మనుషుల సమక్షంలో కూర్చొని మాట్లాడి ఒక అయ్యగారి దగ్గరికి పోతే ఒకరోజు భోజనానికని బయటికి పోవాలని చెప్పి ఊరు బయటికి వెళ్ళిపోవాలని చెప్తే దాన్ని అందరం అనుకొని పెద్ద మనుషుల సమక్షంలో పెద్ద మనుషులు చెప్పిన ప్రకారంగా అయ్యగారు చెప్పిన ప్రకారంగా మేము బయటికి పోవడం జరిగింది. అది మీ అందరూ సంతోషంగా ఆబజమ్మగుంట 13, 14 అందరూ బాగుండాలని కోరుకోవడం కోసం మేము అందరం పోయి ఒకరోజు భోజనం చేసి ఇలా పొద్దున 6 గంటలకు పోయి సాయంత్రం 7 గంటల వరకు ఇంటికి వచ్చి అందరూ సంతోషంగా ఉండగలం. హుస్సేన్ సాగర్ అంతర్జాతీయ క్రీడా వేదికగా మారింది. 9 దేశాలకు సంబంధించిన సెయిలర్స్ ఇక్కడ 40వ సెయిలింగ్ వీక్ పోటీల్లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ నగరంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో 140 మంది ఈ సెయిలర్లు చాలా ఆసక్తికరంగా పాల్గొంటున్నారు. వాళ్ళ క్రీడా విన్యాసాలు చూడటానికి జనం ట్యాంక్ బండ్ పైన, నెక్లెస్ రోడ్డు పైన చాలామంది జనం చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు. మేజర్ జనరల్ పునీత్ ఈ క్రీడల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుస్సేన్ సాగర్లో ఉన్న అనుకూలమైన వాతావరణమే దేశవ్యాప్తంగా ఇక్కడ హుస్సేన్ సాగర్ సెయిలింగ్కు ఒక శిక్షణ కేంద్రంగా మారింది అని ఆయన ఈ సందర్భంగా చెప్తూ సెయిలర్లు ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళని ప్రశంసిస్తూ మాట్లాడారు. కొరియా, థాయిలాండ్, సింగపూర్, మలేషియాకి సంబంధించిన దాదాపు 9 దేశాలకు సంబంధించిన సెయిలర్లు పాల్గొంటున్నారు. మన దేశంలో అంటే యువత ఎవరైనా ఒలింపిక్స్ గేమ్లో పాల్గొనాలి అంటే ఫస్ట్ ఈ ఈవెంట్, ఇది జాతీయ ఈవెంట్, ఇంటర్నేషనల్ ఈవెంట్, ఈ ఈవెంట్లో పాల్గొని గెలుపొందితే ర్యాంకింగ్ వస్తుంది. ఆ ర్యాంకింగ్ ఆధారంగా ఒలింపిక్ క్వాలిఫికేషన్ టెస్టులో
పాల్గొనడానికి ఇది అవకాశంగా మారుతుంది. అంటే తమ భవిష్యత్తుకు అంటే ఒలింపిక్ గేమ్స్లో వెళ్ళటానికి ఇది ఒక అడుగుగా యువత భావించడమే కాదు, చాలా ఆసక్తిగా దేశవ్యాప్తంగా ఉన్న యువకులు ఏదైతే సెయిలింగ్ క్రీడల్లో పాల్గొనాలి అన్న ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఇక్కడ ఈ ఈవెంట్లలో గెలవాలి అన్న ఆసక్తితో వాళ్ళు ఈ పోటీల్లో పాల్గొంటూ ఉంటారు. ఇప్పుడు జరుగుతున్న సెయిలింగ్ టోర్నమెంట్కు 40 ఏళ్ల చరిత్ర ఉంది. 1985లో హైదరాబాద్ నగరంలో ఇది ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఇది చాలా ప్రధానమైన ఈవెంట్గా చెప్పుకుంటారు. దేశంలోనే హైదరాబాద్ అంటే హుస్సేన్ సాగర్ ఈ వేదిక కావడం అనేది చాలా గొప్ప అంశం అంటారు పునీత్. చూస్తూనే ఉండండి రచ్చ రాజకీయం @5 PM. రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.